నమస్తే అండి. నేను మీ పండరయ్య. మొత్తానికి ఏదైతే రానున్న ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి అన్ని పార్టీలు ఈరోజు తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టే దాంట్లో ఎలాంటి భేషజాలు లేకుండా ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే ఈరోజు బరిలోకి దించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే బీజేపీకి దాదాపు 9 స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజుతో కలిపి మొత్తం 4 పార్లమెంటుకు సంబంధించినటువంటి సెగ్మెంట్లకు ఈరోజు వారి యొక్క అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం ఇంకా అధికారం ఎవరైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితేనేది లేకపోతే రానున్న ఈ ఎంపీకి సంబంధించినటువంటి విషయానికి కానీ ఇంతవరకు ఒక అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం, దాంతోపాటుగా భారీ ఎత్తున వచ్చినటువంటి దరఖాస్తుల నుంచి ఇప్పటికే కొంతమందిని హైకమాండ్కు పంపించిన నేపథ్యంలో కూడా ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి గెలుపు గుర్రాలకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే రానున్న ఎలక్షన్లో ఇటు కొంచెం బీజేపీకి ఎక్కువ ఊపు కనిపిస్తున్న నేపథ్యం, అటు అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కూడా ఎక్కువ మంది గెలిచే అవకాశం, ఇటు బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యగా మారిన అవకాశం కూడా వస్తున్న నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ 3 యొక్క పార్టీలకు కూడా గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇచ్చేది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సీనియర్లకు నేతలు కూడా ఎవరైతే పార్లమెంటు బరిలో కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారి యొక్క సంతానానికి కానీ పార్లమెంటుకు సంబంధించినటువంటి సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అధిష్టానాన్ని కోరారు. వాళ్ళు కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువ సీనియర్ల నుంచి బోలు పెట్టుకుంటే వారి యొక్క కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చేందుకు దాదాపుగా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఏదైతే బీజేపీ పార్టీ అంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి పార్టీలో జాయిన్ అవుతారు, ఏదైతే వాళ్లకు కొన్ని సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా ఇంకా 9 సీట్లు ఇప్పటికే ప్రకటించారు. దాంతోపాటు ఇంకా ఒక 8 ఇంకా పెండింగ్లో పెట్టారు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కూడా మనం ఒకసారి ఇప్పటికే నేను చెప్పబోతున్నాను, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ సరళి ఏ విధంగా ఉండబోతుంది, పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 15 నియోజకవర్గాల్లో ఇప్పుడు నేను 15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, అలాగే బీజేపీ నుంచి పోటీ పడే అభ్యర్థులను దాదాపుగా చెప్పబోతున్నాను. ఇదే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా రీసెర్చ్ చేసినాం దీనికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారని చెప్పేసి. ఇప్పటికే ఇది కొద్దిసేపట్ల కింద ఏదైతే తెలంగాణ భవన్లో ఖమ్మం అలాగే జరిగినటువంటి ఖమ్మం మహబూబాబాద్కు సంబంధించినట్టు జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా ఎవరైతే అటు నామా నాగేశ్వరరావు ఖమ్మంకు, అలాగే ఇక్కడ మహబూబాద్కు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత కూడా ఫైనల్ చేసినట్టుగా మనకు ఇది ఒక మహబూబాద్ సంబంధించినటువంటి సెగ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఇది పార్లమెంట్ ఫైటర్స్ అలాగే 2024 దీనికి సంబంధించి కూడా ఇది మహబూబాద్కు సంబంధించినట్టు పూర్తి ముఖ చిత్రం. ఇది దీంట్లో ఉన్న మేజర్గా ఇప్పటికి ప్రస్తుతం అయితే అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత ఉన్నారు. మళ్ళీ కూడా ఆమెనే ప్రకటించారు. దాదాపు అంటే పార్టీకి సంబంధించిన కూడా ఆమె ఏదైతే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాబట్టి ఆమె ఖచ్చితంగా ఉండబోతుంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా మాజీ కేంద్ర మంత్రి ఉన్నారు బలరాం నాయక్ కూడా గట్టిగా పట్టుబడతా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి మహబూబాద్ సీట్ నుంచి నాదే ఇస్తామని చెప్పేసి కూడా అటు అధిష్టానం నుంచి కానీ లేకపోతే ఢిల్లీ సంబంధించిన పైరవులు కూడా గట్టిగా చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ లెక్కన చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బలరాం నాయక్ మహబూబాద్కు సంబంధించినటువంటి ఎంపీ సీటు ఇవ్వడం దాదాపు ఖాయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత ఇంకొక ఆయన బెల్లయ్య నాయక్ ఏదైతే ఉద్యమకారుడు ఉద్యమం నుంచి ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ కూడా అక్కడ ఎంపీ కావాల్సినటువంటి పార్లమెంట్ సీట్ అడుగుతూ ఉన్నారు. బట్ ఎక్కడి నుంచి అయితే ఆయనకు ఎలాంటి అది లేకుండా ఉంది. దీంతోపాటు బీజేపీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి జతోత్ హుస్సేన్ కూడా బరిలోకి ఉన్నారు. ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మహబూబాద్కి సంబంధించిన బీజేపీ కీలక నేతగా ఉన్నారు. అబ్బాయి బీజేపీతో పాటుగానే కొనసాగుతూ ఉన్నారు. ఈసారి కూడా అక్కడ పెద్ద పోటీ లేని నేపథ్యంలో కూడా అయితే కొంతమందికి సంబంధించినట్లు ఏదైతే ఈ ఆదివాసీలకు సంబంధించి అలాగే ఈ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కొంచెం బీజేపీకి అంటే ఒకటేసారి సడన్గా ఊపొస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి ఏదైతే మహబూబాద్కి సంబంధించి కూడా బీజేపీకి పోటీ చేసే జతోత్ హుస్సేన్ కూడా కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు మరొకసారి మనం అంటే ఇది పూర్తిగా మహబూబాద్ ముఖ చిత్రం. ఫైనల్ ఒకసారి చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా బలరాం నాయక్, అలాగే బెల్లయ్య నాయక్ దాదాపుగా సినిమాలో ఉండకపోవచ్చు. బలరాం నాయక్ వైపు ప్రజలు కూడా ఇటు పార్టీ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇటు బీజేపీ నుంచి జతోత్ హుస్సేన్
వీళ్ళు మాత్రం ఫైనల్ దాదాపు అంటే ఇది మనం ఏదైతే ఇప్పుడు మేము 17 సెగ్మెంట్లకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లు మీకు చూపిస్తా అది దాదాపుగా ఒక కొంచెం ఇటు తేడా ఉండవచ్చు కానీ దాదాపుగా 95% ఈ యొక్క అభ్యర్థులతోటే 3 పార్టీలు కూడా బరిలోకి దిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఇది ప్రస్తుతం చూస్తున్నటువంటి మహబూబాబాద్కు సంబంధించింది. ఇంకా నెక్స్ట్ వెళ్తే